ఆమె అందరి కాడికి వెళ్ళింది, రాజకీయ నాయకుడి కాడికి వెళ్ళింది, అందరి కాడికి వెళ్ళిన వల్ల కాల. దేవుడి దగ్గర కూర్చొని 7 రోజులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసిందంట. ఆ కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, ఏ వ్యక్తి అయితే అంటే వాళ్ళ బావ నాకు అక్కరలేదు అంటే నీకు పొలం నీకు భాగం లేదన్నాడు, అదే బావ అన్నాడంట, ఇదిగోమ్మ నీ సగమని ఆ పేపర్లు ఇచ్చాడంట. చూడండి, ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే, మీరు కూడా సంఘస్థులు ఉపవాసాలు ఉండాలని చెబుతున్నా. మీరు పొద్దుటీడు ఉంటారో సాయంత్రం ఉంటారో నాకు తెలియదు. మీరు ఉపవాసం ఉండమని చెబుతున్నా, మంచిదని చెబుతున్నా. రేపటి ఆలోచించి వచ్చే వారం పెట్టి కూడా ఒక ఆదివారం మన చర్చిలో ప్రార్థన జరుగుతుంది. రోజు డైలీగా పెడుతున్నాను ఉదయాన్నే. అప్పుడు ఎవరు రారు కాబట్టి అందరి కోసం పెడుతున్నాం. రేపు శుక్రవారం పెట్టి ఉపవాస ప్రార్థన ఉంటుంది, గుర్తుపెట్టుకుని వచ్చేవాళ్ళు రాండి, ఇక రాలేని వాళ్ళు ఆదివారం రండి. ఇక్కడ నుంచి డైలీగా ఉంటుంది ఉపవాస ప్రార్థన. నా ఆలోచన నేనేం చేసుకున్నానంటే, ఉపవాస ప్రార్థన శుక్రవారం ఎక్కడన్నా సిటీలో పెడదామని ఆలోచన కలిగి ఇక్కడ పెట్టి కూడా ఆపాము. కానీ కాలాండర్లో నాకు అనుకూలంగా, నాకు తెలియకుండా ఉపవాస ప్రార్థన శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం ఉందని కూడా కాలాండర్లో పడింది. హల్లెలూయా. కాలాండర్లో పడింది. ఎక్కడంటే ఏగునవాదలని. ఇక నేను అనుకున్నాను, ఉపవాస ప్రార్థన అంటే నేను పెట్టట్లేదు, అది కావాలి అనుకున్నా. ఇక్కడ నుంచి 2 రోజులు మన చర్చిలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆదివారం పగులు, శుక్రవారం ఉపవాస కూటం పగులు జరిగేది. హల్లెలూయా. హల్లెలూయా.